అదంతే అధిష్టాన నిర్ణయం అంతే, తప్పకుండా వెళ్తాం. పాదయాత్ర ఎలా సాగింది అనుకుంటున్నారు? పాదయాత్రలు కూడా వెళ్ళి కలిసారు. పాదయాత్ర నేను 5 సార్లు, మొన్నటితో 5వ సారి అండి. మండు టెండలో 175వ రోజు ప్రజా సంకల్ప యాత్రలు నేను కలిశానండి. అప్పుడు రోహిణి గారితో 46 డిగ్రీలు. ఆయన ఆ ధైర్యం ఏంటో, ఆ పట్టుదల ఏంటో, ఆ క్రమశిక్షణ ఏంటో, ఆ ఓర్పు అండి మెయిన్. ఆయన సరే బయలుదేరారు, నేను బొకే ఇచ్చి విషెస్ చెప్పి నడిచానండి ఆయనతో పాటు. ఒక 1/2 కిలోమీటర్ నడవంగానే నాకు ఇంద్రధనుసులు కనపడ్డాయి. ఈ 341 రోజులు 3648 కిలోమీటర్లు ఆయన నడిచిన విధానం, ప్రతి పేదవాడి కష్టం పొద్దుటి నుంచి రాత్రి పడుకోపోయే వరకు ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉండి వాళ్ళ బాధలను తెలుసుకుని, వాళ్ళ కష్టాలు తెలుసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి అక్కడి దాకా నడవటం అనేది ఒక మహత్తరమైన ప్రక్రియ అండి. భారతదేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా ఇలాంటి చరిత్రను తిరిగి రాయలేదండి. పేద ప్రజల గుండెల్లో ఎందుకున్నాడంటే ఆయన 341 రోజు నిరంతరం పేదవాడి కష్టాలు వింటమే పని అండి ఆయనకి. అవన్నీ ఉన్నాయి. రేపొద్దున ఆయన ప్రభుత్వం ఏర్పరచగానే ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తారని మా అందరి నమ్మకం.